వాళ్ళకి కొంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటది. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు ఫోన్ ని ట్రాక్ చేసినప్పుడు ఫోన్ లో ఇది వీళ్ళు ఆ సదరు వ్యక్తిని అడుగుతారు. ఆ సదరు వ్యక్తి డబ్బులు ఇచ్చాడని చెప్తే గనక వీళ్ళు ఇరుక్కుంటారు. డబ్బులు ఇచ్చామని చెప్తే మాకు సంబంధం లేదండి అన్నారు అనుకోండి, వాళ్ళని కొట్టి తిట్టి విచారించే అధికారాలు ఈడీకి ఉండదు. డాక్యుమెంటరీ ఎవిడెన్సే. ఎవడి దగ్గర అయితే ఈ నోటు అని వీళ్ళు చెప్తున్నారు నెంబరు కాగితం పెట్టాడని, ఆ పర్సన్ కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు చూస్తారు. అతని బ్యాంక్ అకౌంట్, అతనికి తోడున్నటువంటి డైరెక్టర్ల బ్యాంక్ అకౌంట్లు, వాటిట్లోకి ఏమైనా డబ్బులు పడ్డాయి ఇట్లాంటివి చూస్తారు. పడ్డాయి అనుకోండి, అంటే ఆ విధంగా కరప్షన్ జరిగిందని లెక్క తేలుస్తారు. లేదు అంటే గనక కేసు అక్కడ ఆగుతుంది. అయితే ఈ లోపుగానే ఈ పాయింట్ ని ముందుకు తీసుకొచ్చారు. ఓకే సార్, ఇదే కేసులో ఇది ట్రాన్స్పోర్ట్, కానీ లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి కానీ ఇంకొకరికి సంబంధించి కానీ ఇదే ఈడీ చెప్పింది గతంలో వీళ్ళు కూడా ఇలా కార్లో డబ్బులు తీసుకొచ్చారు, వాటిని కూడా ఎలక్షన్ ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు ఈయన కూడా కార్లో హవాలా ద్వారా డబ్బులు చేశారు, అది కూడా ఎలక్షన్ లో ఖర్చు పెట్టేశారు. అంటే దేనికి ఆధారం దొరకట్లేదా, లేదంటే ఆధారాలు లేవు కాకపోతే ట్రాన్సాక్షన్ అయితే జరిగింది, కుంభకోణం అయితే జరిగింది అని చెప్పే ప్రయత్నం సిఐడి గానీ ఈడీ గానీ చేస్తున్నారు? ఇక్కడ సమస్య ఏంటంటే ఈడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అన్నటువంటిది దీన్ని ఫర్దర్ చేస్తుంది కానీ మూలాల దగ్గర ఫెయిల్ అవుతుంది. అది మేబీ ప్రభుత్వాల ఒత్తిడికి కానీ లేదంటే గనక కోర్టులకి వెళ్తే